ఎండాకాలం వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చే మొదటి వంటకం పుల్ల పుల్లగా రుచికరంగా ఉండే మామిడికాయ పప్పు. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పును మేము చేసుకునే పద్ధతిలో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని చేయడానికి ముందుగా 1/2 కప్పు కందిపప్పు తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ పోసి నీట్గా వాష్ చేసుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఒక మామిడికాయను తీసుకొని పొట్టు తీసి ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో నానబెట్టుకున్న పప్పుని వేసుకొని 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని 7-8 ఎల్లిపాయలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను 1 కప్పు వరకు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. మామిడికాయ ముక్కలను పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడినంత కారం, ఉప్పు, కొద్దిగా బెల్లం పొడి వేసి కలుపుకోవాలి. దీంట్లో ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకొని కొద్దిగా వాటర్ పోసి 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. పప్పు అంతా ఇలా మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ మామిడికాయ పికిల్ ఉంటుంది కదా, దాన్ని కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల పికిల్లోని మసాలా ఫ్లేవర్ అంతా పప్పుకి పట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పప్పు అంతా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పప్పుని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.